హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. మన 20 డేస్ టైం టేబుల్ అయిపోయింది కదండి. సో నెక్స్ట్ ఏం చేద్దామని పోస్ట్ పెడితే ఆహ్, అది రీజనింగ్, అథమెటిక్ ఏ క్లాసెస్ కావాలని పోస్ట్ పెడితే స్ట్రాటజిక్ జీకే అడిగారు. సో స్ట్రాటజిక్ జీకేలో కూడా ఏ టాపిక్ కావాలి అని మళ్ళీ పోస్ట్ పెడితే ఇంపార్టెంట్ డేస్, ముఖ్యమైన తేదీలు, ఇంపార్టెంట్ డేస్కి ఎక్కువ వర్డ్స్ వచ్చాయండి. సో ఇప్పుడు ఇంపార్టెంట్ డేస్ ఏంటో మనకి స్ట్రాటజీ జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఎలా ఈ ఇంపార్టెంట్ డేస్లో ఉంటాయి. సో 1 to 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో మనం ఈజీగానే ఉంటాయి కాబట్టి సింపుల్గా నేర్చేసుకుందాం. సో ఈ వీడియో అయితే ఇంపార్టెంట్ డేస్ గురించి, ఇంపార్టెంట్ డేస్ ఇన్ జనవరి మంత్. ఓకే, జనవరి నుంచి స్టార్ట్ చేస్తాం కదా. సో సో జనవరి 1 ఏంటంటే సైనిక వైద్య విభాగం. సో ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదండి. సో ఇది అడగరు. బట్ జనవరి 1 మనకి దేనికి ఇంపార్టెంట్ అంటే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. ఓకే, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. సో ఇది సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జనవరి 1 అనేది మనం ఎక్కువగా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాం కాబట్టి ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా మనకి ఫ్యామిలీ అంటే కుటుంబం కదా, కుటుంబం కిందకి వస్తుంది. ఫ్రెండ్స్ కూడా ఫ్యామిలీ కిందకి వస్తారు కాబట్టి సో జనవరి 1 అనేది అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అండి. జనవరి 5 వచ్చేసి లూయి బ్రెయిలీ దినోత్సవం. లూయి బ్రెయిలీ అంటే తెలిసే ఉంటుంది కదండి. దివ్యాంగులు చదివే అంటే ఈ స్ట్రక్చర్ ఉంటుంది కదా, అది దాన్ని బ్రెయిలీ లిపి అంటాం కదా. సో లూయి బ్రెయిలీ దినోత్సవం. జనవరి 8వ తేదీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపక దినోత్సవం. సో ఇది అడగకపోవచ్చు, సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. జనవరి 1, జనవరి 5 గుర్తుపెట్టుకోండి. అలాగే జనవరి 9 ప్రవాస భారతీయుల దినోత్సవం. ప్రవాస భారతీయుల దినోత్సవం అంటే ఏంటంటే ఎన్ఆర్ఐ డే అండి, నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా. ఎన్ఆర్ఐస్ అంటే తెలిసే ఉంటుంది కదా. సో ఎన్ఆర్ఐకి ఫుల్ ఫామ్ ఏంటంటే నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా. సో నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా డేని జనవరి 9 నాన్ రెసిడెంట్ ఇండియా డేగా జరుపుకుంటాం. తెలుగులో అయితే ప్రవాస భారతీయుల దినోత్సవం. సో ఈరోజు ఎందుకు జరుపుకుంటామంటే ఈ జనవరి 9 1915లో గాంధీ గారు దక్షిణాఫ్రికా నుండి భారత్కు తిరిగి వచ్చిన రోజు. సో అందుకే ఆయన ఆఫ్రికా నుంచి తిరిగి మన ఇండియాకి వచ్చేసారు కాబట్టి ఆ డేట్ను మనం ప్రవాస భారతీయుల దినోత్సవం, సో ఎన్ఆర్ఐ డేగా జరుపుకుంటాం. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలండి, అడగడానికి ఛాన్స్ ఉంది. జనవరి 10 ప్రపంచ నవ్వుల దినోత్సవం, లాఫింగ్ డే. జనవరి 10న లాఫింగ్ డే. ఇంకోటి జనవరి 10న ఇంకోటి ఉంది, జాతీయ హిందీ డే. ఓకే, జాతీయ హిందీ డే, ప్రపంచ లాఫింగ్ డే అండ్ జాతీయ హిందీ డే. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. జనవరి 10న మనం హిందీలో మాట్లాడడం చూసి అందరు నవ్వారు. సో రెండుకి గుడి గుర్తండి. నాకు తోచింది నేను చెప్తున్నాను గుడి గుర్తుగా, షార్ట్ కట్ కీవర్డ్గా. మీకు గుర్తుండేలాగా మీకు నచ్చినట్టు మీరు కీవర్డ్ అని పెట్టుకోండి. లేదంటే మీరే చెప్పండి అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఎలా గుర్తుపెట్టుకోవాలనేది షార్ట్ కట్లో చూద్దాం. ఓకే, జనవరి 11 జాతీయ విద్యా దినోత్సవం. ఇది గుర్తుపెట్టుకోవాలండి. జనవరి 11 జాతీయ విద్యా దినోత్సవం. జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం. యువజన అంటే యూత్ డే ఉంటుంది కదండి, యువజన దినోత్సవం. ఇది ఎందుకు జరుపుకుంటామండి? స్వామి వివేకానంద జయంతి రోజు యువజన దినోత్సవం జరుపుకుంటాం. ఓకే, జనవరి 15 సైనిక దినోత్సవం. సో ఇలాంటివి అడగడానికి ఛాన్స్ ఉంటుందండి ఎక్కువగా. నేను మళ్ళీ అంటే జనవరి 30 అయిపోయిన తర్వాత మెయిన్ డేట్స్ కూడా ఒకసారి రివైజ్ చేస్తాను, చూడండి. ఓకే, జనవరి 15 సైనిక దినోత్సవం. జనవరి 17 ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం. సో ఇది కూడా ఇంపార్టెంటే, ఎలక్షన్స్ కమిషన్ స్థాపక దినోత్సవం. జనవరి 23 దేశ్ ప్రేమ్ దివాస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఓకే, దేశ ప్రేమ్ దివాస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి చిల్డ్రన్స్కి సంబంధించినవి, ఉమెన్స్కి సంబంధించినవి
చాలా ఇంపార్టెంట్. సో, జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవం. జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే. మనం ఓటేస్తాం కదా! సో, నాకైతే ఓటు హక్కు ఉందండి. మీలో ఎవరు మీలో కూడా చాలామందికి ఉండే ఉంటుంది. సో, మనం ఇది తెలుసుకోవాలి కదా! జనవరి 25న నేషనల్ ఓటర్స్ డే. అలాగే నేషనల్ ఓటర్స్ డేతో పాటు భారతదేశ పర్యాటక దినోత్సవం అయినా అయ్యుండొచ్చు. ఆప్షన్స్ ఇలా కూడా ఇస్తారండి. ఈ 4 ఒక 3 ఇచ్చేసి ఇందులో ఆల్ ఆఫ్ ద అబోవ్ అని కూడా ఇవ్వచ్చు మనకి. సో, మనం అన్నీ తెలుసుకొనుండాలి. భారతదేశ పర్యాటక దినోత్సవం, అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం, అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం. ఓకే. ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఊరికే గుర్తుపెట్టుకోండి, అలా సరిపోతుంది. జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం. ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదండీ! సో, అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం. గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అందరికి తెలిసే ఉంటుంది కదండీ! సో, ఇది మనం గుర్తుపెట్టుకున్న ఒకటే, గుర్తుపెట్టుకోకపోయినా ఒకటే. సో, అందరికీ నోటెడ్ అయి ఉంటుంది. జనవరి 27 లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి. ఇదేమంత ఇంపార్టెంట్ కాదండి. జనవరి 28 లాలా లజపతి రాయ్ జయంతి. మ్యాక్సిమం ఇది కూడా ఇంపార్టెంట్ కాదండి. జనవరి 29న వార్తాపత్రికా దినోత్సవం. ఇది ఇంపార్టెంట్. జనవరి 30న అమరవీరుల స్మారక దినోత్సవం. మహాత్మా గాంధీ వర్ధంతి. ఆ రోజు మహాత్మా గారి వర్ధంతి కూడా. అలాగే కుష్టి వ్యాధి నివారణ దినోత్సవం. సో, ఇలాంటివి కూడా ఇంపార్టెంట్ అండి. వ్యాధులకు సంబంధించినవి కూడా ఇంపార్టెంటే. కుష్టి వ్యాధి నివారణ దినోత్సవం. జనవరి 31 వీధి బాలల దినోత్సవం. సో, చెప్పాను కదా, బాలలకు సంబంధించి, మహిళలకు సంబంధించినవి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఇప్పుడు మనం జనవరి 30 వరకు చూసాం కదండి. సో, దీంట్లో మెయిన్ అసలు మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన, రివైజ్ చేయాల్సినవి, డే బిఫోర్ ఎగ్జామ్ అప్పుడు రివైజ్ చేయాల్సినవి ఏంటో చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి జనవరి 1 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. అండ్ జనవరి 9 ప్రవాస భారతీయుల దినోత్సవం. జనవరి 10 ప్రపంచ లాఫింగ్ డే అండ్ హిందీ డే. జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం. జనవరి 15 సైనిక దినోత్సవం. చిల్డ్రన్స్కి సంబంధించి, ఉమెన్స్కి సంబంధించి అండ్ ఫోర్స్ ఉంటుంది కదా, సైనికులకు సంబంధించి ఇంపార్టెంట్ అండి ఏవైనా సరే. ఓకే. జనవరి 17 ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం. జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం. జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే. నెక్స్ట్ వచ్చేసి జనవరి 29న వార్తాపత్రికా దినోత్సవం. జనవరి 30 అమరవీరుల స్మారక దినోత్సవం, గాంధీ గారి జయంతి. దట్టు కుష్టి వ్యాధి నివారణ దినోత్సవం అండి. ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జనవరి 31 వీధి బాలల దినోత్సవం. ఓకే. సో, దీంట్లో మనకి ఇప్పుడు లాస్ట్లో నేను చెప్పినవి డే బిఫోర్ ఎగ్జామ్కి అప్పుడు రివైజ్ చేయడానికండి. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రివైజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇవనేది బాగా రివైజ్ చేయండి. ఓకే. సో, ఇవేనండి జనవరి మంత్లో మనకున్న ఇంపార్టెంట్ డేస్. సో, ఈ వీడియో మీకు పోస్ట్ అయిన తర్వాత వెంటనే టెలిగ్రామ్ ఛానల్ అనేది ఈ జనవరికి సంబంధించి ఇక్కడ మీరు చూస్తున్న మెటీరియల్ అనేది నేను పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఓకేనా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా నేను ఏమైనా ఇంపార్టెంట్ డేస్ మర్చిపోయినా, ఐ మీన్ ఏమైనా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళ కవర్ కాకపోయినా ఒకసారి కామెంట్ చేయండి. మీతో పాటు నాకు తెలుస్తుంది అండ్ చూసే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఓకేనా. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికి ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ ఈ జనవరి ఇంపార్టెంట్ డేస్ అయిపోయిన తర్వాత, మంత్స్ ఇంపార్టెంట్ డేస్ అయిపోయాక ఏ వీడియో కావాలనేది కామెంట్ చేసి చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.